బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేణు దేశాయ్ సంచలన పోస్ట్ చేశారు. తను ఒంటరినంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను కాపాడడానికి భర్త, అమ్మ, నాన్న లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు లేకున్నా తనపై నిందలు వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేణు దేశాయ్. మీరు చేసే వ్యాఖ్యలపై తిరిగి స్పందించను. నేను నమ్మి భగవంతుడి దగ్గర నా బాధ చెప్తాను. దేవుడు నా ప్రార్థనలు వింటాడు అన్న నమ్మకం నాకుంది. వీధి కుక్కల విషయంలో నా పోరాటం ఆగదంటున్నారు రేణు దేశాయ్. కొద్దిసేపటి క్రితం ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, ఎవరికి సమాధానం చెప్పాలనుకోవట్లేదు అని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడుకొచ్చిన సందర్భం. ఒకటే చెప్తారు, నేను ఎవరికి సమాధానం చెప్పను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు అండ్ నాకు ధైర్యం ఉంది, నేను పోరాడతాను అని అర్థం వచ్చేలా ఆమె కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆమె పోస్ట్ చేయడం జరిగింది. వీడియోలో మాట్లాడుతూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో ఏమన్నారు, ఐ నెవర్ ఫాట్ అంటూ ఆ వీడియోకి సంబంధించి ఒకసారి ఆ వీడియో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ అన్ ఎల్డర్ బ్రదర్ or a husband to protect me. All the hate that you spew on me for no fault of mine, I just calmly share with Devi and Mahadev. I know that they hear my pain and see my tears అంటూ కూడా ఒకసారి తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు తండ్రి లేడు, తల్లి లేదు, సోదరుడు లేడు, భర్త కూడా లేడు నన్ను కాపాడడానికి. మీరు నా మీద ఇక్కడ నేను ఒక ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ ద హేట్ దట్ యూ స్ప్యూ ఆన్ మీ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైండ్. నేను చెయ్యని తప్పుకి నా మీద విషం చిమ్మేలా మాటలు మాట్లాడుతుంటే, ఆ ద్వేషాన్ని నా మీద చిమ్ముతూ ఉంటే, అంటే నా మీద ఆ ద్వేషాన్ని చూపిస్తూ ఉంటే నేను కామ్గా ఉంటా. అండ్ ఇదంతా కూడా అమ్మవారికి అలాగే ఆ మహాదేవుడికి చెప్పుకుంటా. నాకు తెలుసు వాళ్ళు నా మాట వింటారు, నా బాధ వింటారు, నా కన్నీళ్లను చూస్తారు అని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా కంటిన్యూ చేస్తూ దాంట్లో, ఐ నెవర్ ఫాట్ ఫర్ మై ఓన్ పర్సనల్ రైట్స్ ఇన్ పబ్లిక్ ఎవర్, బట్ ఐ విల్ స్క్రీమ్ అండ్ షౌట్ టిల్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ దట్ కిల్లింగ్ అన్ ఇన్నోసెంట్ డాగ్స్ just for the mistake of some aggressive dogs is wrong, and you can talk as much negative and hateful nonsense about me, but just remember whose presence I share my pain and tears with అంటూ కూడా ఒక స్మైల్ ఇమోజీ, ఒక నమస్కారం పెడుతున్నట్టు ఇమోజీస్ని ఆమె పోస్ట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడూ నా కోసం, ఐ నెవర్ ఫాట్ ఫర్ మై ఓన్ పర్సనల్ రైట్స్, నాకున్న హక్కుల కోసం నేను ఎప్పుడూ పోరాడలేదు పబ్లిక్లో. బట్ నేను అరిచేది, నేను గోల పెట్టేది అర్థం చేసుకోండి, ఇన్నోసెంట్ డాగ్స్ కోసం, అమాయకమైన కుక్కల కోసం. ఏదో ఒక కుక్క తప్పు చేస్తుందని చెప్పి, ఒక అగ్రెసివ్ కుక్క తప్పు చేస్తుందని చెప్పి ఇలా అనడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా. యూ కెన్ టాక్ యాజ్ మచ్ నెగిటివ్ అండ్ హేట్ఫుల్ నాన్ సెన్స్ అబౌట్ మీ. నా గురించి మీరు ఎంతైనా నెగిటివ్ మాటలు కావచ్చు, హేట్ఫుల్ కావచ్చు, ఆ నాన్ సెన్స్ గురించి మాట్లాడచ్చు. ఆమె ఏమంటారంటే, యూ కెన్ టాక్ యాజ్ మచ్ నెగిటివ్ అండ్ హేట్ఫుల్ నాన్ సెన్స్ అబౌట్ మీ, బట్ జస్ట్ రిమెంబర్ హూస్ ప్రెసెన్స్ ఐ షేర్ మై పెయిన్ అండ్ టీయర్స్ విత్ స్మైల్ అంటూ కూడా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి వాళ్ళ ప్రెజెన్స్ గురించి, ఆ షేర్ మై పెయిన్ అండ్ టీయర్స్ అంటూ కూడా. అంటే ఒకటే చెప్తున్నా, నేను మాత్రం ఎక్కడ ఆగను అండ్ ఈ పోరాటం కొనసాగుతుంది. ఎందుకంటే ఇది నా కోసం నేను చేస్తున్న పోరాటం కాదు, ఇది ఇన్నోసెంట్ అమాయకమైన కుక్కల కోసం, వీధి కుక్కల కోసం నేను చేస్తున్న పోరాటం. నాకెవ్వరూ లేరు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్కోర్స్ ఏ మహిళ అయినా, ఏ ఆడపిల్ల అయినా ఒక పోరాటం చేస్తున్నప్పుడు వెనకాల తన కుటుంబం ఉంటే బాగుంటుంది. మరి ముఖ్యంగా అన్నయ్యో, తమ్ముడు, తండ్రో, తల్లో, భర్తో ఎవరొకరు ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళే కాదు, మనిషి అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా ఒక పోరాటం చేసినప్పుడు, ఒక ప్రమాదంలో ఉన్నప్పుడో లేకపోతే ఒక ఇబ్బందులు ఉన్నప్పుడు తన వాళ్ళు తనకంటూ ఉంటే దాని నుంచి బయటపడచ్చు అని కదా వాళ్ళు కోరుకునేది. ఈరోజు రేణు దేశాయ్ కూడా అదే అంటున్నారు. When everyone asks me why I got to Kashi so often, now you know అంటూ కూడా చెప్పుకొచ్చారు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు నువ్వు తరచుగా కాశీకి వెళ్తూ ఉంటావంటే నేను చెప్పిన సమాధానం ఒకటి, అండ్ మీకు అర్థమవుతుంది కదా సమాధానం ఏంటో అంటూ కూడా ఆమె
చెప్పుకొచ్చారు. అక్కడ శివ పంచాక్షరి అని కూడా మెన్షన్ చేశారు ఆమె. ఆ వీడియో కనుక మీరు వింటే, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ వీడియో నేను ప్లే చేయట్లేదు. మీరు కనుక చూస్తే అక్కడ శివ పంచాక్షరి స్తోత్రాన్ని కూడా ఆమె అటాచ్ చేశారు ఆ పాటకి, ఆ వీడియోకి. పక్షులు వెళ్తూ ఉంటాయి. అక్కడ ఆమె అంటున్నారు, వెన్ ఎవ్రీవన్ ఆస్క్స్ మీ వై ఐ గో టు కాశీ సో ఆఫెన్ నవ్ యు నో, ఎందుకు నువ్వు తరచుగా వెళ్తూ ఉంటావు, చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటావు అని చెప్పి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, రేణు దేశాయ్ చేసిన పోస్టులు బహుశా రకరకాల అనే పదం బహుశా యాప్ట్ కాకపోవచ్చు, ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాధ మిళితే ఉంది దాంట్లో. దాంతోపాటు ఎవరైనా తోడుంటే బాగుండు, కానీ నేను పోరాటం ఆగదు, అన్ని రకాల భావనలు, అన్ని రకాల బహుశా మిక్స్డ్ ఎమోషన్స్తో కూడిన పోస్ట్ కింద అనుకోవచ్చా? సచిన్, రేణు దేశాయ్ నిన్న వీధి కుక్కలపై తను చేసిన పోరాటంలో భాగంగా మాట్లాడిన మాటలు, వీటన్నిటిపై సోషల్ మీడియాలో తనని బాగా ట్రోల్ చేస్తున్నారు. తనపై నెగటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికి కూడా ఈ రోజు మరొక సమాధానం అయితే తను చెప్పింది అనుకోవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.